హైకమాండ్ అధినేత శ్రీమతి గౌరవ నీళ్ళు సోనియా గాంధమ్మ, మా తెలంగాణ తల్లి, అదేవిధంగా మా రాహుల్ గాంధీ గారు, కాబోయే ప్రధానమంత్రి, అదేవిధంగా మల్లికార్జున్ ఖార్గే గారు, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు, మా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి ముఖ్యంగా వినవించుకుంటున్నాం. అయ్యా, ఈ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, తెలంగాణ రాష్ట్రంలో మరి మాదిగలు దాదాపు 70 నుంచి 80 లక్షల మంది మాదిగలు ఉంటారు. కాబట్టి జనాభా నిష్పత్తి ప్రకారము మరి ఎంపీల పార్లమెంట్ సీట్లు ఇవ్వాలని మేము కోరుచున్నాము. మేము ఏది ఏమైనా మా హైకమాండ్ ఏదైతే నిర్ణయించి చెప్తుందో దానికి కట్టుబడి ఉంటాం. కాబట్టి మా బాధను కూడా ఈ సందర్భంగా వెల్లబుచ్చుకుంటున్నాం. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పెట్టినటువంటి రిజర్వేషన్ ఫలాలు మరి ఎస్సీలలో అన్ని కుటుంబాలకు అందే విధంగా ఉండాలి. మరి అంబేద్కర్ గారి పెట్టిన రిజర్వేషన్ ఒకే కుటుంబానికి లబ్ధి చేకూరేలాగా ఉండకూడదని చెప్పి ఈ సందర్భంగా మేము వినవించుకుంటున్నాం. అంబేద్కర్ గారు ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ అన్ని దళిత కుటుంబాలకు, అట్టడు కుటుంబాలకు చెందాలనే ఉద్దేశంతోనే రిజర్వేషన్లు పెట్టాడు. ఆ రిజర్వేషన్లు అనేటిది మరి అన్ని కుటుంబాలకు అందే విధంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాం. ముఖ్యంగా మా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కోరుకుంటున్నాం. ఎందుకంటే ఆ రిజర్వేషన్లతోని ఆ రిజర్వేషన్లు దళితులలో నిరుపేదలకు అందితే వాళ్ళు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదగడానికి ఉపయోగపడుతుందనే లక్ష్యంతో అంబేద్కర్ గారు ఆ రిజర్వేషన్ పెట్టాడు. కాబట్టి ఆ రిజర్వేషన్ ఫలాలు మరి నిరుపేద దళితులకు అందరికీ అందే విధంగా చూడాలని చెప్పి మా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నేను కోరుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు తెలంగాణలో అన్ని మండలాల్లో, గ్రామాలలో, జిల్లాలలో, పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి మాదిగలంతా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడానికి సిద్ధమవుతున్నారు. ఎందుకంటే మా జనాభా ప్రాతిపదికన, జనాభా నిష్పత్తి ప్రకారం మాకు రిజర్వేషన్లు అందడం లేదు. ఇయలో తెలంగాణ రాష్ట్రంలో 3 పార్లమెంటు సీట్లు, ఒకటి కాలైనటువంటి కంటోన్మెంట్ సీటు, ఆ 3 పార్లమెంటు సీట్లలో మరి 3 మా సోదరులు, మాల సోదరులకే ఇచ్చారు. ఎందుకంటే నాగర్ కర్నూలు కానీ, పెద్దపల్లి కానీ, అదేవిధంగా ఇయలో వరంగల్ కూడా కడియం శ్రీహరి దయచేసి ఆయన మాదే కాదు, ఆయన మాదేకు సంబంధం లేదు. అయినా మరి ఆయనను సపరేట్గా మరి ఏ కోటలో తీసుకుంటున్నారో మాకు తెలియదు. కానీ మాల సమికస్ట్ కానీ కాదాలు. ఎందుకంటే కడియం శ్రీహరి మీద ఈ కులం విషయంలో దాదాపు 30 నుంచి 8 ఆరోపణలు వస్తున్నాయి. మరి వాళ్ళ తండ్రి కానుంచి మొదలుకుంటే వాళ్ళ కుల నేపథ్యం ఏందో పూర్తిగా తెలుసుకొని ఇవ్వాలి. అని కడియం శ్రీహరికి ఇస్తే మరి మాదిగ కోట కింద మాత్రం ఇయ్యకూడదని చెప్పి నేను ఇది బలంగా చెప్తున్నా. కడియం శ్రీహరికి తెలంగాణ ఉన్నటువంటి మాదిగ సామాజిక వర్గానికి ఎలాంటి సంబంధం లేదు. ఆయన బైండ్లా ఆయనకున్నటువంటి కులముతోని ఇక్కడ ఉన్నటువంటి మాదిగలకు కూడా సంబంధం ఉండదు. మరి ఆ క్యాస్ట్ సపరేటు. మరి ఆయన మాదిగ ఖాతాలో ఆయనకు టికెట్ ఇచ్చి వరంగల్ ఇద్దామంటే అది తప్పు. అది మాదిగలకు కడియం శ్రీహరికి ఎలాంటి సంబంధం లేదు. దయచేసి మరి పెద్దపల్లి, వరంగల్, మరి నాగర్ కర్నూలు కంటోన్మెంట్ కూడా మరి మాల సామాజిక వర్గానికి ఇస్తే మరి మెజార్టీగా 70 నుంచి 80 లక్షలు ఉన్న మాదిగల పరిస్థితి ఏందో దండం పెట్టి చెప్తున్నాము. మా హైకమాండ్ ఆలోచించవలసి ఉన్నది. మాకు వచ్చే వాట మాకు ఇవ్వంటున్నాం తప్ప మేము ఖచ్చితంగా
ఈ దేశానికి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 14 ఎంపీ సీట్లను గెలిపియాలని మాదిగలంతా అనుకుంటున్నారు. మేము కూడా దానికోసం కష్టపడి తెలంగాణ రాష్ట్రంలో 14 సీట్లు గెలిపిస్తాం. కానీ మాకు జరుగుతున్న అన్యాయం గురించి మేము వివరిస్తున్నాము. మా రిజర్వేషన్లలో మరి మాదిగలకు ఒక్క సీటు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఇవ్వడం లేదు. ఇది మరి మా హైకమాండ్ గమనించాలి. ముఖ్యంగా మా ముఖ్యమంత్రి గారికి దండం పెట్టి చెప్తున్నాము, ఇది ధర్మం కాదు, మాకు న్యాయం చేయాలి. తెలంగాణ రాష్ట్రంలో మాదిగలకు న్యాయం చేయమని మేము కోరుకుంటున్నాం. మరి 80 లక్షలు ఉన్న మాదిగలకు ఒక్క సీటు కూడా 2 సీట్లు కూడా ఇవ్వకపోతే ఆనవాయితీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన 2 సీట్లు ఆనాడు మాదిగలకు ఇచ్చారు, ఒకటి జనరల్లో ఇచ్చాడు. మరి ఆనాడు నుండి ఈనాడు దాకా కాంగ్రెస్ పార్టీ మాకు అన్నం పెట్టేది. ఇందిరాగాంధీ అప్పటి నుండి, ఇందిరమ్మ అప్పటి నుండి, ఇందిరమ్మ రాజ్యం నుండి అప్పటి నుండి ఇప్పటిదాకా మరి దేశవ్యాప్తంగా ఉన్న మాదిగలు చెమార్స్ అంతా మా కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఉన్నారు. ఇందిరమ్మ నాయకత్వాన్ని నమ్ముకొని ఉన్నారు. ఇవాళ సోనియమ్మ నాయకత్వాన్ని నమ్ముకొని ఉన్నారు. దేశవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇందిరమ్మ రాజ్యం తీసుకొచ్చారు. ఖచ్చితంగా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో 14 సీట్లు మరి మాదిగలు గెలిపించడానికి కాంగ్రెస్ పక్షాన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మాదిగలంతా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాం. ఖచ్చితంగా రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడమే తెలంగాణ రాష్ట్రంలో కానీ దేశంలో ఉన్న చెమార్స్ అంతా దాదాపు 20-25 కోట్ల చెమార్స్ అంతా మరి రాహుల్ గాంధీ వెన్నంటుంటారని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్పడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్రంలో మరి మాదిగలకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. మాదిగలకు ఒక్క సీటు కూడా పార్లమెంట్లో కానీ కంటోన్మెంట్ కానీ ఇవ్వడం లేదు. ఎందుకంటే కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీలో దాదాపు 35,000 మంది మాదిగలు ఉంటారు. అరవమాల 25,000 మంది ఉంటారు. కాబట్టి మా ఓఈలో చదువుకున్నటువంటి వ్యక్తి, తెలంగాణ ఉద్యమంలో మరి విద్యార్థులందరినీ ఏకం చేసి ఉద్యమాన్ని నడిపినటువంటి వ్యక్తి పిడమర్తి రవి గారికి ఆ కంటోన్మెంట్ సీట్ ఇవ్వాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నా. ఈ సామాజిక వర్గానికి న్యాయం జరిగేటట్టు చూడాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను.